హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మో హియర్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే వాట్స్ ఇన్ మై ప్రాక్టీస్ బ్యాగ్. మేము ప్రాక్టీస్కి వెళ్తేప్పుడు బ్యాగ్లో ఏమేమి తీసుకెళ్తామో ఈ వ్లాగ్లో చూసేయండి. డైలీ మేము ప్రాక్టీస్కి ఈ బ్యాగ్ తీసుకెళ్తాం. ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఫస్ట్ అయితే రైట్ సైడ్ ఉన్న బాటిల్ మా చెల్లిది, చిన్నది కదా, సో కాబట్టి చిన్న బాటిలే తీసుకెళ్తుంది. దీంతోనే 3 సార్లు తాగుతామని చెప్పిద్ది, మరి ఎన్నిసార్లు అది నేనైతే చూడను. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే నా బాటిల్ కొంచెం పెద్దది, అందులో కూడా నేనే దీంట్లో 3 times తాగుతాను వాటర్. డ్రింక్ వాటర్ వెరీ హెల్తీ. నెక్స్ట్ మనం ఈ ఫ్రంట్ ఉన్న ఒక చిన్న జిప్లో ఏమున్నాయో చూద్దాం. జిప్పుకైతే ఒక ట్యాగ్ కూడా ఉంది. ఇందులో వచ్చేసరికి ఈ గ్రీన్ స్కిప్పింగ్ రోప్ నాది, ఈ రెడ్ స్కిప్పింగ్ రోప్ మా చెల్లిది. 2 స్కిప్పింగ్ రోప్స్. డైలీ వీటితోనే 1000 స్కిప్పింగ్స్ చేస్తాం మేము. అంతే, ఇంక ఈ ఫ్రంట్ జిప్ ఖాళీ, ఇందులో ఏం లేదు. సో మనం జిప్ క్లోజ్ చేసేద్దాం. అలా ఈ బ్యాక్ జిప్లో ఏమున్నాయంటే బ్యాక్ జిప్ కీ చైన్ ఉంది, చూసారా? సో కీ చైన్ ఎంత బాగుందో. ఇదైతే మా చెల్లి కీ చైన్. ఓపెన్ చేయగానే ఫస్ట్ వచ్చే థింగ్స్ మన స్నాక్స్ బాక్స్. డైలీ బ్యాగ్స్ తీసుకెళ్ళా, ఏం తీసుకెళ్తున్నా స్నాక్స్ మాత్రం మ్యాండేటరీ. మొన్న చేసిన లడ్డూలు 2 సేమ్, ఇద్దరికి స్నాక్స్ బాక్స్లో సేమే ఉంటాయి, డిఫరెంట్గా ఏముండవు. సేమ్ స్నాక్స్ బాక్స్. కొంచెం ఏం తింటాం, కొంచెం అక్కడ మా ఫ్రెండ్స్ తింటారు. సో అలా అయిపోతే మధ్యలో మాకు బ్రేక్ కూడా ఇస్తారు ప్రాక్టీస్లో. నెక్స్ట్ వచ్చేసి ఛార్జర్ ఎందుకు ప్రాక్టీస్కి అనుకుంటున్నారా? మా దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఉంటుందని ఉంచుకుంటాం అలాగా. నెక్స్ట్ టవల్ 1, ఇది మా చెల్లి. టవల్ 2, ఇది నాది. అక్కడ పోసే చెమట ఈ భూమి మీద ఎక్కడ పోయింది. సో ఇవి అసలు సరిపోవు, బ్రేక్లోనే అయిపోతాయి, బట్ అడ్జస్ట్ అయిపోతాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది, ఎందుకంటే ఎప్పుడన్నా మజ్జిగ, జ్యూస్ అలాంటివి పట్టుకెళ్తే ఉంటుందని ఒక ఎక్స్ట్రా బాటిల్. ప్రస్తుతానికి అయితే ఖాళీయే, వీడియోలో చూపించడం కోసం తీసుకున్నానంటే. ఇది నేను డిమార్ట్లో కొనుక్కున్నాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాగ్లో ఏముందంటే ఒక మినీ పౌచ్. ఈ పౌచ్ కూడా ఈ బ్యాగ్లోనే వచ్చింది. పౌచ్లో ఏముందంటే ఫస్ట్ వచ్చేసరికి ఫోర్ స్ప్రే, ఎందుకంటే మేబీ ఏమన్నా కాల్చి కిడ్డైనా ఎక్కడ నొప్పి వచ్చినా కొట్టుకోవడానికి ఉంటుందని చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి జెండు బాంబు కూడా ఉంది, ఏమో తెలియదు, తలనొప్పి వస్తే వాడుకోవడానికి ఉంటుందని ఉంటుంది, కానీ ఇప్పటికీ ఎప్పుడు వాడలేదు, ఉన్నాయి అంతే. నెక్స్ట్ ఓడోమస్, వెరీ ఇంపార్టెంట్ థింగ్, చాలా ఇంపార్టెంట్. అక్కడ ఉన్న దోమలు బాబాయ్ చాలా దోమలు ఉంటాయి, కాబట్టి ఓడోమస్ చాలా మ్యాండేటరీ. ఇది కూడా వచ్చింది, చాలా కొంచెమే ఉంది, రోజు వాడుకుంటాం కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఒక సన్ స్క్రీన్ కూడా ఉంది, వావ్ నుంచి. సన్ స్క్రీన్ ఎందుకంటే మేము వెళ్ళగానే గ్రౌండ్లో రౌండ్స్ చేస్తాం, స్కిప్పింగ్ చేస్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం. సో ఆ ఎండకి ట్యాన్ అయిపోకుండా ఎప్పుడో రేర్గా వాడుతుంటాం సన్ స్క్రీన్ అంతే. ఇంకా ఈ పౌచ్లో ఉంది, ఇంకేం లేదు ఖాళీ. అడ్డమైన పనికిరాని అన్నీ చూపిస్తుంది. అసలు ప్రాక్టీస్కి వెళ్ళే వస్తువులు ఏమని చూస్తున్నారో, వెయిట్ వస్తున్నాయి, ఆగండి. ఇది వచ్చేసరికి మా చెల్లి బ్యాగ్ వేరు, బ్యాట్ వేరు. ఈ బ్యాగ్లో కాదు, కనిపెట్టింది. సో ఫస్ట్ ఓపెన్ చేద్దాం. చూడండి, మా చెల్లి బ్యాగ్ అని మళ్ళీ పేరు కూడా రాసుకుంది, ఎవరు ఎత్తుకుపోకుండా. ఇదే మా చెల్లి టేబుల్ టెన్నిస్ ర్యాకెట్, ఒక సైడ్ ప్లేయింగ్, ఒక సైడ్ పింక్. ఈ బ్యాట్కి అక్కడ ఆల్రెడీ మా చెల్లి కొంచెం తినేసింది, నేను కాదని సతా ఇచ్చేస్తుంది. ఇంకా 2 బాల్స్ కూడా ఉన్నాయి. ఇది రెగ్యులర్గా తను ఆడే బాల్, ఇది వచ్చేసరికి స్పేర్ బాల్, ఇది వచ్చేసరికి స్పేర్ బాల్. ఇది పగిలిపోతే ఇది ఉంటుంది. మా చెల్లి బాల్స్ ఏం పగలవాలి, ఉంటాయి, ఒక నెల ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పక్కన పెట్టేసుకుంటే, నెక్స్ట్ వచ్చేసరికి నా బ్యాగ్ కొంచెం పెద్దగా ఉంటుంది, ఈ బ్యాగ్ అంత ఉంటుంది నా బ్యాగ్ కూడా. చాలా
జీకేఐ బ్యాగ్. ఫస్ట్ ఫ్రంట్ ఈ బ్యాగ్కి 2 పార్టీషన్స్ ఉన్నాయి, అందుకే నేను కూడా 2 బ్యాగ్స్ పెట్టుకున్నా ఎలా ప్లేస్ ఉంది కదా అని. ఫస్ట్ జిప్ ఓపెన్ చేసేసరికి మనకు వచ్చేసేది నా బ్యాగ్. ఇది నా కొత్త బ్యాగ్, 2 సైడ్ ప్లెయినే. ఇదే నా కొత్త బ్యాగ్. ఇంకా నేను కూడా 2 బాల్స్ క్యారీ చేస్తాను. నేను రెగ్యులర్గా ఆడే బాల్, ఇది వచ్చి నా స్పేర్ బాల్. 2 బాల్స్ మ్యాండేటరీ, ఎందుకంటే నా బాల్ వారానికి కూడా పగిలిపోతుంది. సో 2 బాల్స్, అప్పుడప్పుడు ఎక్స్ట్రా ఇంకో బాల్ కూడా పట్టుకెళ్తాను, బట్ సమ్ టైమ్స్ ఎక్కువసార్లు పట్టుకెళ్ళను. అలానే ఈ నెక్స్ట్ జిప్లోకి వచ్చేసరికి నా పాత బ్యాట్ ఉంటుంది, ఓల్డ్ బ్యాట్. ఎప్పుడన్నా అవసరం అయితే ఉంటుందని అలా ఉంటుంది, బట్ ఇది వాడను, జస్ట్ బ్యాగ్లో ఉంటుంది. ఎందుకంటే ఇంకో జిప్ ఉంది కదా, వాడుకోవాలి కొనుక్కున్నప్పుడు అనేసి ఉంటుందండి. ఇంతే, ఇంక ఈ బ్యాగ్ కూడా అయిపోయింది. ఇంతే, ఇంకా ఈ బ్యాగ్లో ఏం లేవు, అయిపోయింది. బ్యాగ్ క్లోజ్. ఇదండి మా ప్రాక్టీస్కి వెళ్ళే బ్యాగ్ టూర్. ఇంతే, మేమైతే ఇవి పట్టుకెళ్తాం. చాలా వరకు ఇందులో వాడేవి ఉన్నాయి, కొన్ని వాడిని కూడా ఉన్నాయి, బట్ అయినా సరే ఎప్పుడేదో అవసరం వస్తుందో తెలియదు కాబట్టి అలా ఉంచుకుంటాం. ఈ బ్యాగ్ విషయానికి వచ్చేస్తే, ఈ బ్యాగ్ నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఈ బ్యాగ్ అండ్ ఈ పౌచ్ దీనికి ఇలా పెట్టేసి వచ్చింది. ఇలా పెట్టండి, నాకు కొంచెం కష్టం. బ్యాగ్ పెట్టేసుకొని వచ్చింది. ఈ బ్యాగ్ వచ్చేసి 350 రూపీస్ పడింది అమెజాన్లో. జస్ట్ ప్రాక్టీస్ కోసం అనే తీసుకున్నాను ఈ బ్యాగ్ని కూడా. సో అంతే, ఇంకా బ్లాగ్కి. సో అంతే గాయస్, ఇంకా ఇవాళ ఈ బ్లాగ్కి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ మూవీ. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.